హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మహేందర్ నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మొబైల్ నంబర్ నిజంగా లైఫ్లో వర్క్ అవుతుందా? న్యూమరాలజీ ప్రకారం మొబైల్ నంబర్ సరిగ్గా లేకపోతే లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ అదే మొబైల్ నంబర్ ద్వారా చేస్తాం, కానీ మన లైఫే స్పాయిల్ అవుతుంది, లేదా లాస్ట్లో జీరో ఉంటే లైఫ్ మొత్తం జీరో అవుతుంది అని వింటూ ఉన్నాం మన న్యూమరాలజీ వాళ్ళ ద్వారా. అది నిజమేనా సార్? అండి, నిజమే. ఇప్పుడు ఎందుకంటే మనం 90% మొబైల్ మీద ఎక్కువ మాట్లాడుతున్నాం. ఆ ఫ్రీక్వెన్సీ ఏంటంటే మనకు యూనివర్స్తోనే వస్తుంది. అంటే అన్ని సెటిలైట్ ద్వారా మన మొబైల్ నెంబర్ మాట్లాడుకుంటూ ఉన్నాం. మనకు ఎనర్జీ వచ్చేది కూడా సెటిలైట్ ద్వారా, అంటే యూనివర్స్ ద్వారానే వస్తుంది. అంటే మొబైల్ నెంబర్ చాలా ఎక్కువ వర్క్ చేస్తుంది. అంటే ఎనీ నెంబర్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు మీ హౌస్ నెంబర్ ఉన్నది, అది మీ మీద వర్క్ చేస్తుంది. మీ కార్ నెంబర్ ఉన్నది, మీ మీద వర్క్ చేస్తుంది. మీ ఫోన్ నెంబర్ కూడా మీ మీద 100% వర్క్ చేస్తుంది. అంటే ఇప్పుడున్న ఫాస్ట్ టెక్నాలజీ వల్ల మనకు న్యూమరాలజీ అంటే ఏంటో తెలిసింది సార్. అంటే ఒక 10 years బ్యాక్ వరకు చూసుకుంటే ఇవన్నీ ఏం తెలియదు కదా. మరి అంత డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంత రీసెర్చ్ చేసి మొబైల్ న్యూమరాలజీ కూడా రెడీ చేశారంటే వాళ్ళందరికీ నమస్కారం చేయాలి. వాస్తవంగా ఏంటంటే ఇంత గొప్ప సబ్జెక్ట్ని మనం ముందు తీసుకొచ్చి ఇప్పుడు ఈ బతుకులన్నీ మీ చేతిలోనే ఉన్నాయి నాన్న. దేవుడు మీ మీద మంచిగానే చేయాలనుకుంటాం, కానీ మీరు మీ లైఫ్ మార్చుకోవాలంటే మీ పేరుని, మీ మొబైల్ నెంబర్ని, మీ మ్యారేజ్ డేట్ని సెట్ చేసుకుంటే మీ లైఫ్లో మీకు ఏం కావాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఏం చెప్తుంది, ఆ విజయం మేము 100% సాధించుకోవచ్చు. మెయిన్ అంటే NMM. ఎన్ అంటే మీ నేమ్, ఎం అంటే మీ మొబైల్ నెంబర్, ఎం అంటే మీ మ్యారేజ్ డేట్. ఇదే మన లైఫ్ని నిలబెడుతుంది. దీంతోనే మన లైఫ్లో మనం ముందుకు పోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ అది. మొబైల్ నెంబర్ ఒక 20-30 సంవత్సరాల ముందు లేవు, అప్పుడు లైన్నే ఉండే. కానీ అది మనం జేబులో పెట్టుకుని క్యారీ చేసేటోళ్ళం కాదు కదా. ఇప్పుడు మొబైల్ నెంబర్ ప్రతి ఒక్క వ్యక్తితో పాటు ట్రావెల్ చేస్తుంది. ఎక్కడ పోయినా కూడా మొబైల్ నెంబర్ వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తారు. అప్పట్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండేవి, వాళ్ళు కూడా కాల్స్ మాట్లాడేవారు కదా సార్. కానీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి తీసుకొని మాట్లాడేది. ఇప్పుడు ఇది మనం బయటకు వచ్చినా కూడా మనతో పాటు మొబైల్ నెంబర్ ట్రావెల్ చేస్తాను కదా. మీరు పడుకున్నా మీ పక్కనే ఉంటుంది, మీరు ఎక్కడ ట్రావెల్ చేసినా మీ పక్కన ఉంటుంది. 24 hours మొబైల్ మీ దగ్గర ఉన్న వల్ల దానిలో ఉన్న నంబర్ మీకు చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? పాజిటివ్, నెగిటివ్. ఇప్పుడు ఒకవేళ మీకు నంబర్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మొబైల్ నెంబర్కి మనకు ఒక ఎనర్జీ కావాలనుకుంటే మాత్రం మొబైల్ నెంబర్ ఎలా వర్క్ చేస్తుంది? మెయిన్ అంటే మొబైల్ నెంబర్ జోడీతో వర్క్ చేస్తుంది. జోడీతో ఎప్పుడు కూడా జోడీతో వర్క్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే నా నెంబర్ ఉంది అనుకోండి, 9133925775. దీంట్లో ఏ ప్లేస్లో ఏ నెంబర్ ఉన్నది అది ఇంపార్టెంట్ కాదు. కానీ ఏ గ్రహ పక్కన ఏది ఉన్నదో అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు 9 పక్కన 1 ఉన్నది, వీళ్ళు మిత్రుడు. 1 పక్కన 3 ఉన్నది, ఇది మిత్రుడు. ఈ 3 పక్కన 3 ఉన్నది, ఇది మిత్రుడు. కానీ ఇదే పక్కన వేరే నెంబర్ ఉన్నది అనుకోండి, 1 పక్కన 4, దీన్ని మేము నెగిటివ్ నెంబర్ అంటాం. ఎందుకంటే మీకు రిలేషన్ ఫెయిల్యూర్ నెంబర్ అంటాం. అంటే సార్ వాళ్ళు మిత్రుల్లా లేదా దుష్మన్లా అని మనకి ఎలా తెలుస్తుంది? అంటే మాకే తెలుస్తుంది కదా. ఎందుకంటే మేము దానిలో గురువులు ఉన్నామంటే మాకు తెలుసు ఏ నెంబర్ ఎలా వర్క్ చేస్తారని. ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయంటే ఫస్ట్ మీకు చెప్తా ఈ నెంబర్స్ ఎలా వర్క్ చేస్తాయో. ఫస్ట్ జోడీతో పనిచేస్తుంది. 9 జోడీలు ఉంటుంది. 91 అంటే 10 కాదు, దాన్ని కలిపేది లేదు. ఎందుకంటే ఇది కుజుడు, ఇది సూర్యుడు, వీళ్ళు మిత్రుడు. ఈ 91 ఏం పని చేస్తుంది అంటే మాత్రం మిమ్మల్ని ముందు ఉంచేదానికి, ఏ లైన్లో ఉన్నా అది మిమ్మల్ని ముందు పెట్టడానికి, మీరు ఇండివిజువల్ తీసుకొని ఒక సూర్యుడిలాగా, అంటే ఎవరి కింద పని చేయకుండా మిమ్మల్ని మీ ఫోన్ నెంబర్లో ఏదైనా ఉన్నదనుకోండి, మీకు ఎడ్యుకేషన్ బాగా చేయించేదానికి బాగా పనిచేస్తుంది, మీకు ముందు పెట్టడానికి బాగా పనిచేస్తుంది. అట్లా ఇది 13వ నెంబర్. ఇది మీకు మ్యారేజ్గా లైఫ్ బాగా ఇస్తుంది, మీకు డబ్బులు ఇస్తుంది. 13వ నెంబర్ మీద ఉంటే మీకు ఫైనాన్స్ని గ్రోత్ చేస్తుంది, పైసల్ని ఇంట్లో ఆపుతుంది. అంటే 100 రూపాయలు తెచ్చారనుకోండి, 80 ఇంట్లో ఉంటే 20 ఖర్చు అవుతుంది. ఇంత పవర్ ఉంటుంది ఈ 13 నెంబర్లో. ఈ 33 నెంబర్ ఏంటంటే ఇది నాలెడ్జ్. అంటే మీకు బృహస్పతికి సంబంధించింది, అంటే దేవతలకు సంబంధించి ఉన్నప్పుడు మీకు నాలెడ్జ్ ఇస్తుంది బాగా. ఇది మళ్ళీ దాని తర్వాత 39 నెంబర్. అంటే జోడీలు ఇలా పనిచేస్తాయి, 9 జోడీలు పనిచేస్తాయి. ఈ 39 నెంబర్ ఏంటిదంటే సోమరపోతులు ఉంటారు, బాగా పండుకొని ఉంటారు కదా, వర్క్ చేసేదానికి బాగా ఉంటుంది. అంటే హార్డ్ వర్క్ చేసేటోళ్ళ దగ్గర 39 నెంబర్ ఉంటుంది, బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఇది 92 నెంబర్. మెల్లమెల్లగా మీ దగ్గర డబ్బుల గుట్ట తయారు చేస్తుంది, ఫైనాన్స్ని మీకు గ్రోత్ని ఇస్తుంది. ఇది 92 నెంబర్. దాని తర్వాత 25 నెంబర్ ఏంటంటే అకల్ట్ సైన్స్ గురించి, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఈ నెంబర్ చాలా బాగుంటుంది. వాళ్ళకి గ్రోత్నెస్ అంటే మైండ్ షార్ప్ ఉంటుంది. 57 నెంబర్ ఒక వ్యాపారస్తుడిలాగా, ఒక బిజినెస్ మెయిన్ ఉంటారు కదా, 57 నెంబర్ అట్లా నాలెడ్జ్కి ఇస్తుంది. ఇలాంటి 9 జోడీలు. ఇప్పుడు 77 వస్తుంది ఒకటి, దాని తర్వాత 75 వస్తుంది.
అంటే టోటల్ మొబైల్ నెంబర్లో మనకు 9 జోడీలు వస్తాయి. ఆ జోడీస్లో మన దగ్గర ఎక్కడ కూడా నెగిటివ్ నెంబర్స్ ఉండదు. పాజిటివ్ నెంబర్స్ ఉంటే మీకు పాజిటివ్ వైబ్రేషన్. అన్నీ మంచిగా ఉన్నా కూడా మీ దగ్గర ఈ 13 లేదనుకోండి, 92 లేదనుకోండి, 12 లేదనుకోండి, ఈ 31 లేదనుకోండి, 37 లేదు, 73 లేదనుకోండి, పైసలు 10 లక్షలు వచ్చినా కూడా లాస్ట్కి 10 రూపాయలు కూడా మిగిలాయి. అంటే మిమ్మల్ని ఫైనాన్స్ గ్రోత్ చేయాలనుకుంటే మాత్రం మీ దగ్గర ఫైనాన్స్ గ్రోత్ నెంబర్ ఉండాలి. ఓకే, ఆ రకంగా మీకు మొబైల్ నెంబర్ మంచిగా ఉంటేనే మీకు మంచి లైఫ్. మొబైల్ నెంబర్లు ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు ఏదైనా నెంబర్ గురించి అడగండి, మీరు చెప్తాను మీకు. 56 గురించి చెప్పండి. ఓకే, 56 గురించి అడిగారు. ఓకే, 56 అన్నది ఇది ఎస్ట్రాలజీలో బుధుడు అని శుక్రుడు కాంబినేషన్ అని చెప్తారు వీళ్ళు. బుధుడు శుక్రుడు కాంబినేషన్ అంటే ఎస్ట్రాలజీలో నెంబర్ 1 కాంబినేషన్, అంటే చాలా సూపర్ కాంబినేషన్ ఆస్ట్రాలజీ ప్రకారం. ఆస్ట్రాలజీ వరకు. కానీ ఇదే మీ మొబైల్ నెంబర్లో 56 వచ్చేసింది అనుకోండి, మీ మనీని బ్లాక్ చేస్తుంది, మీకు ఫైనాన్స్లో లాస్ చేస్తుంది, మీకు పైసలు ఇరుక్కుపోతూ ఉంటుంది. మీరు ఎవరికైనా పైసలు ఇచ్చారనుకోండి, అవి రిటర్న్ రావు, మీ పైసలు బ్లాక్ అవుతూ ఉంటుంది మెల్లమెల్లగా. ఇది ఫైనాన్స్ లాస్ నెంబర్ అని నేను న్యూమరాలజీలో చెప్తాను. ఓకే, ఇది ఫైనాన్స్ లాస్ నెంబర్. చాలామంది ఇదే 56 అయినా కూడా 65 అయినా కూడా సేమ్ టు సేమ్ పొజిషన్, ఫైనాన్స్ లాస్ నెంబర్ ఇది. ఇంకేదైనా నెంబర్ అడగండి. 45 నెంబర్ కూడా ఫైనాన్స్ లాస్ నెంబర్. రాహు అండ్ బుధుడు అన్నది 45 అయినా కూడా 54 అయినా కూడా ఇది హెల్త్ ఇష్యూకు అండ్ ఫైనాన్స్ లాస్ నెంబర్. అంటే లాస్ట్లో ఏ నెంబర్స్ పెట్టుకుంటే మంచిది అంటారు? మళ్ళీ నంబర్స్ అంటే అన్ని నెంబర్స్ నేను చెప్పాను, నంబర్స్ వైజ్గా ఆర్డర్ వైజ్గా అన్ని గ్రహాలకి మిత్ర గ్రహాల నంబర్స్ ఉండాలి. లాస్ట్గా టోటల్ ఎట్లా ఉండాలంటే మాత్రం 10th డిజిట్ నెంబర్ ఉంటుంది కదా, అది మీ డేట్ ఆఫ్ బర్త్కి రాజాని మంత్రిని చూసి 10th నెంబర్ ఇవ్వాలి. దాని టోటల్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని చూసి 10th టోటల్ మీ డేట్ ఆఫ్ బర్త్ని చూసి దానికి టోటల్ ఇవ్వాలి. 50, 51, 55, టోటల్ 37, అది మీ డేట్ ఆఫ్ బర్త్ని చూసి టోటల్ నెంబర్ డిజైన్ చేస్తాం. లాస్ట్ 10th డిజిట్ నెంబర్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని చూసి డిజైన్ చేస్తాం. కానీ దీని పక్కన 9 నెంబర్స్ ఉంటాయి కదా, వీళ్ళన్నీ మిత్రులు ఉండాలి. కంపల్సరీ ఈ నెంబర్లో మనకు ఒక 12, 13, 31, 29, 92, 37, 73 ఈ నెంబర్ కంపల్సరీ మన ఫోన్ నెంబర్లో ఉండాలి. ఏ ఫోన్ నెంబర్ అన్నా కానీ దీనిలో కలిసి ఏదో ఒక జోడీ అని ఉండాలి. అన్ని నెంబర్స్ దొరికాయి, ఏదో ఒక జోడీ ఉంటే అప్పుడు మీ ఫైనాన్స్లో గ్రోత్ అవుతారు. అంటే మీరు 10 గురించి చెప్పారు సార్, నాకు ఒక డౌట్ ఏంటి అంటే లాస్ట్లో 10 నెంబర్ ఉండొచ్చా? 10 నెంబర్ కాదమ్మా, 10th డిజిట్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉండాలని చెప్పాను. 10th డిజిట్ నెంబర్ మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు దాని 10th డిజిట్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ రాజా అవ్వలు, మీ మంత్రి అవ్వలు, దాన్ని చూసి 10th నెంబర్ని మనం డిజైన్ చేస్తాం. ఇక్కడ 0 రాకూడదు, లాస్ట్లో 0 రాకూడదు. ఇక్కడ ఎక్కడ 0 వచ్చినా పర్లేదు, కానీ ఇక్కడ 0 రావద్దు. ఎందుకంటే ఈ నెంబర్ అన్నది మీ రాజాని మంత్రిని చూసే మీకు వర్క్ చేస్తుంది. ఇక్కడ 0 ఇచ్చినా కూడా వాళ్ళ ఫ్రీక్వెన్సీ దీని మీద వర్క్ చేయదు, దానివల్ల మీకు చాలా కష్టాలు వస్తాయి. దాని గురించి ఇంకేదైనా నెంబర్ గురించి అడగండి. ఇప్పుడు నేను రీసెంట్గా చాలా నెంబర్స్ చూశాను, 789 ఉంటుంది లాస్ట్లో, అది కరెక్టేనా నెంబర్? 789 ప్రతి ఒక్కరికి ఈ నెంబర్ చూసాను నేను. 789 చూసే దానిలో దీనిలో 78 నెంబర్. దీన్ని ఎట్లా తీయాలంటే 78 నెంబర్ ఒక జోడి, 89 కూడా 9 కూడా ఒక జోడి. 78 అంటే ఏంటంటే ఎస్ట్రాలజీ న్యూమరాలజీ మీద దేవుడి మీద భక్తి ఉన్నాక 78 వస్తుంది, ఇది మంచిది. కానీ ఏ 89 నెంబర్ ఉన్నది కదా కొద్ది అంత సడన్లీ కోపం వస్తుంది, కోపం ఆపుకోలేరు. 89 నెంబర్ వచ్చిన వాళ్ళకి కోపం ఆగదు, కోపం వస్తుంది వాళ్ళకు అంతే. దాని గురించి ఈ 89ని మనం రాంగ్ అంటాం. ఓకే ఓకే, దీనిలో 789 వాళ్ళకి 78 మంచిది, కానీ 89 మంచిది కాదు. దాని గురించి 68 గురించి చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్లో 68 నెంబర్ అండ్ 86 నెంబర్ ఈ రెండు కలిపి ఎక్కడైనా ఉండని అంటే అంటే ఈ ప్లేస్లో ఉండాలి, అది ఇంపార్టెంట్ కాదు. ఇది ఎక్కడ ఉన్నా కూడా ఈ పొట్ట భాగంతో తీసుకొని కళ్ళు దాకా ఎక్కడైనా సర్జరీ అవుతుంది. అంటే మ్యాక్సిమం హార్ట్కి ప్రాబ్లం ఎక్కువ వస్తే హార్ట్ సర్జరీ అవుతుంది. 86, 68 మన లైఫ్లో టెన్షన్ బాగుంటుంది. ఈ నెంబర్ మన దగ్గర ఉన్నది, ఎవరైనా మొబైల్ నెంబర్ మనం చూసామనుకోండి చెప్పచ్చు, బాబుకు టెన్షన్ ఉన్నది, సర్జరీ అయిపోయిందా? సర్జరీ అవుతుంది, లేకపోతే 100% బాడీలో సర్జరీ అవుతుంది. ఈ పొట్ట భాగంకి వెళ్ళి పై వరకు ఇది సర్జరీ నెంబర్ అని ఆ నెంబర్ చూసి మనం చెప్పగలుగుతాం. నేను ఇంకొక నెంబర్ చెప్తాను సార్, 66666. అసలు ఫోన్ నెంబర్లో అలా వెరీ గుడ్ క్వశ్చన్. మేడం ఏ నెంబర్ అన్నా కూడా మీకు 666 వరకే ఉండొచ్చు. అది 4 6 రాకూడదు,
5 6లు రాకూడదు, 6 6 రాకూడదు. మీ ఫోన్ నెంబర్లో ఏ డిజిట్ 1 కాంచెలి 0 వరకు అంటే 9 వరకు ఎనీ నెంబర్ 3 సార్లు రిపీట్ కావచ్చు. దానికన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయితే అది మీకు నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది. 3 సార్లు వచ్చినా కూడా 666 ఉన్నది అనుకోండి, 666 తర్వాత దీని పక్కన ఏ నెంబర్ ఉన్నది అది ఇంపార్టెంట్. 666కి ముందు ఏ నెంబర్ ఉన్నది అది ఇంపార్టెంట్. 666 పెద్ద గొప్ప విషయం కాదు. లాస్ట్లో 666 తీసుకున్నారు అనుకోండి, ఈ 666 ముందర 16 ఉన్నది అనుకోండి, అది చాలా డేంజర్ నెంబర్. అది మీకు హెల్త్ ఇష్యూ ఇస్తుంది. మీ దగ్గర ఉంటే మీ భార్యకి హెల్త్ ఇష్యూ ఇస్తుంది, మీ ఫైనాన్స్ని ప్రాబ్లమ్స్ ఇస్తుంది. అంటే 666 పక్కన ఏ నెంబర్స్ ఉండకూడదు సార్? అయితే 1 ఉండకూడదు, ఇంకా 5 ఉండకూడదు. అది ఇప్పుడు 666 ఉన్నాయి అంటే ఒక 6 గురించే మాట్లాడతాము. మీరు 666 గురించి ఎందుకు? ఇప్పుడు ఒక 1 నెంబర్ ఉన్నది అనుకోండి, దీని పక్కన 6 కావాలనుకో, 6 పక్కన 1 ఉండకూడదు, 2 ఉండకూడదు, 4 ఉండకూడదు, 6 పక్కన 5 ఉండకూడదు, 8 ఉండకూడదు. ఈ 6 పక్కన ఎక్కడ కూడా ఈ నెంబర్ రైట్లో లెఫ్ట్లో ఉండకూడదు. 1 2 4 5 8 ఇవన్నీ నెగిటివ్ ఫలాలు అయితే మీకు 7 కానీ 9 కానీ 3 7 మీ దగ్గర పక్క 76 నెంబర్, ఫ్యామిలీతో ప్రేమించే వ్యక్తిని 76 నెంబర్ అంటారు. 6 పక్కన 9 ఉన్నది అనుకోండి, మంచిగా మాట్లాడతారు, ఎవరికైనా కన్వే చేయొచ్చు. 69 96 నెంబర్. ఇప్పుడు ఏమున్నది 36 నెంబర్ గురించి కూడా ఎక్కువ అంటారు జనం. 63 36 గురించి మీకు చెప్తారు కదా. ఇప్పుడు 36 నెంబరే వచ్చింది మేడం, 6 పక్కన 3 వచ్చింది నెంబర్. ఇది చాలా మంచి నెంబర్. ఆ వ్యక్తి దగ్గర మల్టిపుల్ టాలెంటెడ్ ఉంటేనే ఆ వ్యక్తి దగ్గర 3 and 6 వస్తుంది. ఈయన బృహస్పతి అని శుక్రాచారు. కొంతమంది ఇంతకుముందు భయపడిచ్చేటోళ్ళు ఊరి పెట్టుకుని వస్తారని కాదు, వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉంటారు. 36 and 63 నెంబర్ చాలా మంచిది. అది మొబైల్ నెంబర్ అన్నది 100కి 100 వర్క్స్ ఇస్తుంది. మొబైల్ నెంబర్ నిజంగా లైఫ్కి చాలా ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ లేకుంటే జీవితంలో ఏం లేదు. మీకు ఫైనాన్స్ గ్రోత్ కావాలంటే మీ లైఫ్లో మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉండాలి, మీ దగ్గర ఒక మంచి నెంబర్స్ ఉండాలి. సరిగ్గా లేకపోతే ఆ నెంబర్స్ మన లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. 100% చూపిస్తుంది. ఏ నెంబర్ ఉన్నా కంపల్సరీ ఈ నెంబర్ జోడీస్ ఉండాలి. ఓకే 299237. ఓకే, ఈ నెంబర్ జోడీ మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా ఒక్క జోడీ దొరికినా అన్ని నెంబర్స్ బాగుంటే మీకు ఫైనాన్స్ అప్పుడే గ్రోత్ అవుతుంది. అప్పుడు దాకా ఏంటంటే పైసలు అందరి దగ్గర వస్తాయి, కానీ మిగిలే కదా అందరి దగ్గర. అందరూ చేసేది అప్పుల పాలు కావద్దు. పైసలు గ్రోత్ కావాలనుకుంటే, ఫైనాన్స్ గ్రోత్ కావాలనుకుంటే ఇవే కదా మేడం, దేనికన్నా కూడా. ఆ రకంగా మెయిన్ అంటే మొబైల్ నెంబర్ని చాలా చెక్ చేసుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ చెక్ చేసుకోవడానికి. పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ దగ్గర ఏదో ఒక ఫోన్ నెంబర్ మనం ఇచ్చేస్తాం. ఫోన్ నెంబరే కదా అనుకొని మనం ఇచ్చేస్తాం, కానీ అది చాలా పొరపాటు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలం ఉన్న ఫోన్ నెంబర్ ఇస్తేనే వాళ్ళు సక్రమైన రూట్కి వెళ్తారు. వాళ్ళ దగ్గర మంచి నెంబర్స్ లేవు, వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, వాళ్ళకి ఫలితం దొరకదు. నెంబర్ 16 వచ్చింది అనుకోండి, 16 నెంబర్ వచ్చింది అనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. ఇంకొక మొబైల్ నెంబర్ గురించి మీకు చెప్తా. చాలా అంటే ఇప్పుడు ఇంట్లో బాగా జరుగుతూ ఉంటే కొంత చూసుకోరు. అదేంటంటే ఇప్పుడు మొబైల్ నెంబర్ 1 and 8 ఉన్నది అనుకోండి, ఇది సూర్యుడికి సంబంధించిన, శనికి సంబంధించింది. ఓకే, ఆల్రెడీ వీళ్ళు ఇది తండ్రి ఇది కొడుకు. కానీ ఈ నంబర్ మీ ఫోన్ నెంబర్లో ఎక్కడ మీ ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళ ఫాదర్తో వాళ్ళకి అస్సలు పడదు. ఆర్గ్యుమెంటల్ నెంబర్ అంటాం మనం. ఈ వ్యక్తుల దగ్గర ఫోన్ నెంబర్ ఉన్న చోట వ్యక్తులు వీళ్ళు బాగా ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఓకే వాళ్ళ డాడీకి కూడా, అక్కడ అబ్బాయి దగ్గర ఉన్నారనుకోండి, వాళ్ళ డాడీకి హెల్త్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. ఇలాంటిది అంటే ఈ ఫోన్ నెంబర్ ఎక్కడన్నా మీరు 81 అన్నా పెట్టుకోండి, 18 అన్నా ఉండనియండి. ఇది ఆర్గ్యుమెంటల్ నెంబర్. 1+8 చేయొచ్చా సార్? 1+8 కాదు మొబైల్ నెంబర్లో. మొబైల్ నెంబర్లో ఓన్లీ టోటలే ప్లస్ అవుతుంది. మిగతా అంత సంఖ్యతోనే గ్రహతోనే చూసుకోవాలి. ఒకటి పక్కన 8 ఉన్నది అనుకోండి, అంటే సూర్యుడి పక్కన శని ఉన్నట్టే. నార్మల్గా అయితే లాస్ట్లో 4 6 పెట్టుకొని ఆ 4+6ని 10 వస్తున్నాయని 10. ఆ టోటల్ నెంబర్ని ఒకవేళ 50 ఉన్నది అనుకోండి, అది టోటల్ చేసుకుని లాస్ట్లో 5 చూసుకోవచ్చు మీరు. కానీ పక్కన ఈ 10 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 10 డిజిట్ నెంబర్ని మీరు టోటల్ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ గ్రహాలే, ప్రతి ఒక్క గ్రహకి ఒక నెంబర్ ఉన్నది కదా. మీరు 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు, 3 అంటే బృహస్పతి, 4 అంటే రాహు, 5 అంటే బుధుడు, 6 అంటే శుక్రుడు, 7 అంటే కేతు, 8 అంటే శని, 9 అంటే కుజుడు. కానీ చాలా మంది బుధుడు శుక్రుడు మాత్రమే ఉండాలి అంటున్నారు కదా. వాళ్ళకి ఫైనాన్స్ లాస్ అవుతుంది అమ్మ. 56 నెంబర్ ఉన్నది అనుకోండి, ఫైనాన్స్ డబ్బా కొట్టేస్తుంది. 56 ఉన్న వాళ్ళని అడగండి. అంటే బుధుడికి శుక్రుడికి పడదు. ఆస్ట్రాలజీ న్యూమరాలజీ కాదు, అన్నీ వేరే అమ్మ. ఇప్పుడు ఏమిటంటే నేమ్ న్యూమరాలజీ ఉన్నది అనుకోండి, ఈ 13వ నెంబర్ నేమ్ న్యూమరాలజీ ఉంటే ఇది డెత్ నెంబర్ అంటాం.
ఒక వ్యక్తికి ప్రాణం తీయడానికి వాళ్ళ పేర్ల 13వ నెంబర్ ఉంటే అది డెత్ నెంబర్ అంటాం. ఇదే మొబైల్ నెంబర్లో 13వ నెంబర్ ఉన్నదనుకోండి, ఇది ఫైనాన్స్ గ్రోత్ నెంబర్ అంటాం. అంటే ఈ మొబైల్ నెంబర్ని తీసుకొచ్చి దానిలో పెట్టలేము, దాన్ని తీసుకొచ్చి దీనిలో పెట్టలేము. ప్రతి ఒక్కరికి థియరీ వేరే, వెహికల్ నెంబర్కి థియరీ వేరే, నేమ్ ప్రశ్నకి వేరే థియరీ, మొబైల్ నెంబర్కి వేరే థియరీ, అందరినీ కలపలేము. ఇప్పుడు ఏమవుతారంటే చాలా త్వరగా ఏంటంటే మిస్గైడ్ అయిపోయారంటే లోషో గ్రీడ్ని పట్టుకొచ్చి జనాలు ఏం చేశారు, ఇది లోషో గ్రీడ్ థియరీ అనుకోండి. ఇది లోషో గ్రీడ్ని తయారు చేసేసి, ఈ గ్రీడ్ని తయారు చేసి ఇప్పుడు ఇక్కడ 9, ఇక్కడ 5, ఇక్కడ 1, ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 2, ఇక్కడ 8, ఇక్కడ 3, ఇది 4. ఇది లోషో గ్రిడ్, ఒక చైనాది గ్రిడ్. ఈ గ్రిడ్ ఎక్కడ పనిచేస్తుంది, మన ఇంటికి వాస్తు చూడడానికి పనిచేస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో స్ట్రగల్ ఉన్నదా, మీ డ్రైవర్ బాగున్నదా లేదా అనేది ఇది పనిచేస్తుంది. కానీ ఇదే తీసుకొచ్చి 4, 5, 6 అని మీ మొబైల్ నెంబర్లో పెట్టుకున్నారనుకోండి, మిమ్మల్ని ఫైనాన్స్ని ఖరాబ్ చేసేస్తుంది. ఇది మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించింది, మీ మొబైల్కి సంబంధించింది కాదు. ఇది దేవుడు తయారు చేసింది. మీరు మొబైల్ నెంబర్లో 4, 5, 6 పెట్టుకుంటే అది రాంగ్ అవుతుంది. కానీ ఇది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ లైన్ ఉన్నదనుకోండి, ఇది మనం నెంబర్ 1 గ్రోత్నెస్ నెంబర్ అంటాం. దాని తర్వాత ఇది ఉన్నదనుకోండి నెంబర్ 2 గ్రోత్నెస్ నెంబర్ అంటాం. ఇది ఉన్నదనుకోండి నెంబర్ 3 గ్రోత్నెస్ అంటాం. ఇది లోషో గ్రిడ్. కానీ ఈ నెంబర్లో మిస్సింగ్ ఉన్నదని నేను ఫోన్ నెంబర్లో పెట్టుకున్నాం అనుకోండి, అది పనిచేయదు. ఇప్పుడు 4, 5, 6 బాగున్నది అనుకుంటానండి, ఇది టోటల్ ఫైనాన్స్ లాస్. మీ మొబైల్ నెంబర్లో ఎవరి మొబైల్ నెంబర్లో కూడా 4, 5, 6 ఉన్నదనుకోండి, వాళ్ళ ఫైనాన్స్ లాస్ అవుతుంది, ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుంది 100%. మీకు రేపు కమెంట్స్ వస్తే చూసుకోండి, మీకు కూడా నేను చెప్పేదానిలో అబద్ధాలే ఉన్నది. ప్రేక్షకులు మీకు చెప్తారు కదా, ఈ 4, 5, 6 అనేది రాంగ్ నెంబర్. అట్లా దీన్ని చూసి లోషో గ్రిడ్ని బీట్ చేసుకొని మనం మొబైల్ నెంబర్ తీసుకోకూడదు. మొబైల్ న్యూమరాలజీ పర్టికులర్ ఒకటి ఉన్నది. ఆ మొబైల్ న్యూమరాలజీ ఉన్నప్పుడు దాన్నే మనం స్టడీ చేసుకోవాలి. దాని ద్వారానే మనం మొబైల్ నెంబర్ తీసుకోవాలి, కానీ లోషో గ్రిడ్ ద్వారా మొబైల్ నెంబర్ తీసుకోవద్దు. లోషో గ్రిడ్కి సంబంధించింది, మొబైల్ నెంబర్కి సంబంధించింది. అంటే 4, 5, 6 కాకుండా ఇంకే నెంబర్స్ ఉంటే మంచిది అంటారు. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. చెప్తాను కదా మనం. ఇప్పటికి ఒక మంచి నెంబర్ తీసుకోవాలంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక 1 ఉన్నది అనుకోండి, మీ మొబైల్ నెంబర్ ఎక్కడైనా 1 ఉన్నది అనుకోండి, 1 ఉన్నది, దాని పక్కన 2 మంచిది, 3 మంచిది, 4 మంచిది కాదు, 5 మంచిది, 6 మంచిది కాదు, 7 మంచిది, 8 మంచిది కాదు, 9 మంచిది. అంటే మొబైల్ నెంబర్ 1 వచ్చినప్పుడు దాని పక్కన 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. 1, 2 మీకు ఫైనాన్స్ని గ్రోత్ చేస్తుంది. 1, 3 మీ మ్యారేజ్గా లైఫ్ని బాగా చేసుకుంటా కూడా డబ్బులు ఇస్తుంది. 1, 5 మీకు ఫాదర్తో హెల్ప్ చేపిస్తుంది. అంటే వాళ్ళ చదువుకున్న పిల్లలు ఉండండి, వాళ్ళకు గ్రోత్నెస్ ఇస్తుంది. 1, 7 మీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తుంది. ఎందుకంటే 1 సూర్యుడికి సంబంధించింది, 7 గుడ్డికి సంబంధించి, అంటే కళ్ళు ఉండేవి. కానీ ఈ 2 కలిపితే మాత్రం మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సో 19 అంటే 19 ఉన్నదనుకోండి, మీరు ఏ లైన్లో ఉన్నా ఆ లైన్లో నెంబర్ 1 తయారు చేయడానికి 19 చెప్తుంది. అంటే ఇక్కడ 1 నెంబర్ పక్కన 4 ఉండద్దు, 6 ఉండదు, 8 ఉండద్దు. అంటే ప్రతి ఒక్క నెంబర్కి థియరీ ఎలా ఉన్నది, 1 to 9 వరకు ఏ నెంబర్ పక్కన ఉండాలి, ఏ నెంబర్ పక్కన ఉండద్దు. దీన్ని జోడీ చేస్తే 5th ప్లేస్లో ఇది ఉన్నది, 6th ప్లేస్లో ఇది ఉన్నది, 7th ప్లేస్లో ఇది ఉన్నది, అది నడవదు, అది రాంగ్. లాస్ట్కి 0 లేకుండా మీ టోటల్ 10th డిజిట్ నెంబర్ ఏంటిది, మీ టోటల్ ఏంటిది, ఇవన్నీ పక్కన నెంబర్లు బాగున్నాయా లేవా అవి చూసుకుంటే అప్పుడు 100% మీకు గ్రోత్ అవుతుంది. దాని గురించి నేనంటే ఇది. తప్పకుండా సార్. అసలు ఫోన్ నంబర్స్లో ఎలాంటి నంబర్స్ ఉంటే బాగా జరుగుతుంది, మన లైఫ్ బాగుంటుంది అని ఎంతో చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.